వెల్కమ్ టు బుక్ వరల్డ్. ఈరోజు మీకు పరిచయం చేయబోయే పుస్తకం విశ్వపుత్రికది. విశ్వపుత్రిక అంటే ఎవరో అనుకోవచ్చు, చాలామందికి తెలుసు. విశ్వపుత్రిక అంటే డాక్టర్ పి విజయలక్ష్మి పండిత్ గారు. ఈ పండిట్ గారు విశ్వపుత్రికగా ఎలా అవతరించారు, ఎలాంటి పుస్తకాలు రచించారు అనేది చాలామందికి తెలుసు. అయితే ఒకసారి మనము ఏకత్వ జ్ఞానం గురించి, ఆ పుస్తకంలో ఉన్న కవితల గురించి తెలుసుకొని ఇది ఎందుకు రాశారు, ఏ విధమైన ప్రయోజనాన్ని ఆశించి రాశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ పుస్తకం నా చేతుల్లోకి రావడానికి శ్రీ గణేశ్వరరావు గారు, శాంత సుందరి గారు దోహదం చేశారు. వారు ఈ పుస్తకాన్ని ఇవ్వడం వల్ల ఈరోజు మీకు పరిచయం చేయదలుచుకున్నాను. ఏకత్వ జ్ఞానం, డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, విశ్వపుత్రిక. ఆవిడ కలం పేరు జేవి పబ్లికేషన్స్, జ్యోతి వలబోజు పబ్లికేషన్స్ సమర్పించిన ఈ పుస్తకము ఎన్ని విషయాలు చెప్పిందో ఏంటో ఒకసారి మనము దీనికి ముందు మాటగా రాసిన శ్రీ ప్రొఫెసర్ రావినూతల సత్యనారాయణ గారి మాటలు ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. అనేకత్వం నుండి ఏకత్వానికి. కవిత్వం అంటే జీవితంలోంచి అనుభవ మకరందం తొనికే రకరకాల సంఘటనలను, మనస్తత్వాలను, దృశ్యాలను తీసుకువచ్చి రస హృదయుడైన పాఠకుడితో ముడిపెట్టడం, అంటే సంధానించడం. కవిత్వం అంటే ప్రమాదకరమైన మాట కాదు, మన చుట్టూ బాహ్యంగా కనిపించే ప్రకృతి ఒక్కొక్క రచయిత, రచయిత్రి అంతరంగంలోకి చొరబారి ఆ రచయిత, రచయిత్రి మానసిక స్థితిని బట్టి ఆ రచయితలో ఒక్కొక్క మంత్రనగర ద్వారాన్ని తెరుస్తుంది. వివిధ విధాలైన సంయోగ వియోగాల క్షణికాలని ఒక్కొక్కసారి అనిపించిన ఆ క్షణిక అనుభూతితోనే కవిత్వం ఉంటుంది. అటువంటి ఒకానొక శకలాన్ని రికార్డు చేయగలిగింది కవిత్వం అంటారు రావినూతల గారు. అసలు ఆయన ఇంకేం చెప్పదలుచుకున్నారు అనేవి కొన్ని చూస్తే, ఒక వ్యక్తికి ఎదుట కనిపించే సంకీర్ణ సమాజంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి పరంగా అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే లోకంలో జరిగే సంఘటనలన్నీ అందరి వ్యక్తులను ఒకే విధంగా ప్రభావితం చేయవు. అలాగే ఆ ప్రభావితం చేయబడినటువంటి వ్యక్తి కవి కూడా అయి ఉంటాడు. అలాంటి కవులే అద్భుతమైన కవిత్వాన్ని రచిస్తారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వ్యక్తి అంతరంగం తెరిచి ఉంచే ముత్యపు చిప్పలాగా ఉంటుంది. ఏదో అనుభూతి బిందు రూపంగా అందులో పడి మంచి కవితగా రూపొందుతుంది. ప్రకృతి తనకు తానుగా కానీ, లోకవృత్తం ద్వారా కానీ కవిని, కవయిత్రిని రచనకు ప్రేరేపిస్తుంది. విశ్వపుత్రిక విషయంలోనూ కవిత ప్రేరేపణ పైన పేర్కొనిన విధంగానే ఉండుట సంభవీయమేమో. కవిత ఆమె జీవితంలో అవిభాజ్యమైపోయింది. అందుకే అంటారు ఆమె కవిత్వం కాని జీవితం ఎడారి సదృశం అని. అందువలన ఆమె కవితాధార సదా సాగుతూనే ఉంటుంది. డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ఇప్పటికే ధరిత్రి విలాపం, విశ్వశాంతి నా ఆకాంక్ష లాంటి దీర్ఘ కవితలను, మానవత్వమా ఏది నీ చిరునామా, ఆకాశంలో అర్ధభాగం, నా ఆత్మకళలు వంటి కవితా సంపుటాలను ప్రచురించి పెద్దల ఆశీస్సులు, కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. అందుచేత ఈ కవయిత్రిని పాఠకులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు, ఔపచారికమే. అంతేకాదు, డాక్టర్ విజయలక్ష్మి గారు అనువాద కళలో అందవేసిన చేయి. ఇటీవలనే ఆవిడ విశ్వకవి రవీంద్రుని గీతాంజలిని తెలుగులో అనుసృజన చేసి అపూర్వ గానం, పండిత ప్రశంసలు అందుకున్నారు. కవితా రచన విజయలక్ష్మి గారితో మమేకమైనది. ప్రస్తుత రచన ఏకత్వ జ్ఞానం, 49 కవితా ఖండికల సంపుటి. ఇందులోని కవితా ఖండికలు కవయిత్రి గారి భావుకతను మన కనుల ముందుంచుతాయి. కవితా ఖండికలు దేనికది విడివిడిగా చదివి ఆనందింపదగినది. చక్కని శీర్షికలతో చిక్కని భావజాలాన్ని అత్యంత సులభ శైలిలో అభివ్యక్తపరిచారు రచయిత్రి. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సూక్తిని బలంగా నమ్మిన వారు డాక్టర్ విజయలక్ష్మి గారు. కవితా శీర్షికలు ఎంపిక చేయటం ఎందేగాక తనను తాను విశ్వపుత్రికగా భావిస్తారామె. ఎంతటి ఉదాత్తమైన భావన! అందుకే కాబోలు ఆమెకు మానవైక్యత మీద అంతటి మమత అంటారు ప్రొఫెసర్ రావినూతల సత్యనారాయణ గారు. ఇంకా చెప్పాలంటే విశ్వపుత్రిక గురించి చాలా విషయాలు ఉన్నాయి.
మనిషి మరణిస్తాడు కానీ కాలం నిరంతరం సాగిపోతుంది. మస్తిష్కం నిష్క్రమిస్తుంది కానీ కాలము ఏకత్వ జ్ఞానం. చక్కని కవితా సంపుటం. డాక్టర్ విజయలక్ష్మి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మునుముందు ఆమె కలం నుండి ఎన్నో మంచి కవితా సంపుటాలు వెలుగు చూడాలని అభిలషిస్తున్నాను అంటారు ప్రొఫెసర్ రావినూతల సత్యనారాయణ గారు. ఇప్పుడు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు ఏకత్వ జ్ఞానం గురించి ఏమంటున్నారో చూద్దాం. ఏకత్వ జ్ఞానం కవితా సంపుటిలో చాలా వరకు నా ఇంగ్లీష్ కవితల సంపుటి విజ్డమ్ ఆఫ్ వన్నెస్లోని నా తెలుగు అనువాద కవితలు మరికొన్ని కవితలను జత చేయడం జరిగింది. ప్రకృతిలోని అన్ని జీవులతో సహజీవనం, విశ్వప్రేమ, విశ్వశాంతి, సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం నా ఆశయం, ఆకాంక్ష. అంటే ఇదొక విధంగా చూస్తే అద్వైతానికి దగ్గరదారిగా ఉన్నట్టు, రచయిత్రి కూడా అద్వైతానికి అంటే డైరెక్ట్గా చెప్పకుండా కూడా అద్వైత భావనలో ఉన్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందువలన ఈ కవితా సంపుటికి ఏకత్వ జ్ఞానం అని నామకరణం చేశాను అంటున్నారు రచయిత్రి. రచయిత సాహితీవేత్త ప్రొఫెసర్ రావినూతల సత్యనారాయణ గారు వ్రాసిన ముందు మాట, నా కవితా సంపుటికి అందమైన ఆభరణం, అలంకరణ. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏకత్వ జ్ఞానం కవితా సంపుటి రూపుదాల్చడానికి నాకు సహకరించిన శ్రీ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డికి, శ్రీ కె రామారావు గారులకు నా కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన జేవి పబ్లికేషన్స్ అధినేత శ్రీమతి జ్యోతి వలభోజుకు కృతజ్ఞతలు అంటున్నారు రచయిత్రి డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు. ఇప్పుడు మచ్చుకు ఒక రెండు కవితలు కొంచెం చదివి చూద్దాం, మనకు ఎలా అనిపిస్తుందో. ముందుగా ఏకత్వ జ్ఞానం అనే టైటిల్తో ఈ పుస్తకం ఉంది కాబట్టి ఆ కవితనే మనం చదువుదాం. ఆ మూర్ఖ మానవులను ఎవరుద్ధరిస్తారు? యుగ యుగాల పరిణామాల సుఫలమైన మానవ జాతిని తుడిచిపెట్టే యత్నం. వారి తలలపై వ్రేలాడే ఆ ఖడ్గాన్ని గుర్తించలేకున్నారు. చూడని వారిని పూడ్చిపెట్టే స్థలం లేక, సమయం దొరకక గుట్టలుగా పడి ఉన్న ఆ మానవ కళేబరాలను దయలేని తుఫాను వ్రేళ్లతో పెకలించి తుడిచిపెట్టగా మిగిలిన పచ్చని చెట్ల కాండాలను, విరిగిపడిన కొమ్మలను తలపిస్తున్నాయి ఆ యుద్ధ భూమి అవశేషాలు. ఇలా ఎందుకో వారి యుద్ధోన్మాద క్రీడల తృష్ణను తీర్చుకునే యుద్ధ రచనలో నిరంతరం తలమునకలైన సంస్కరించని ఆ మనుషులను ఎవరుద్ధరిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అసంఖ్యాక ఆకృతులతో వ్యక్తీకరించుకున్న విశ్వంలో ఒకే దారంతో గుర్చిన ముత్యాల్లా, పూలదండగా కూర్చిన పువ్వుల్లా మనమంతా విశ్వప్రేమ, సౌభ్రాతృత్వం అనే అవ్యక్త దారంతో అనుసంధానించుకున్న ఒకే కుటుంబ సభ్యులమైన ఏకత్వ జ్ఞానజ్యోతిని ఎవరు వెలిగిస్తారు ఆ మనుషుల మనసుల్లో అని ముగించారు కవయిత్రి. అంటే ఇలా మనం అందరం ఒకే విధంగా ఎందుకు ఉండొద్దు, ఒకే విధంగా అంటే కలిసికట్టుగా ఎందుకు ఉండొద్దు అనేది ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు సమాజాన్ని. తాను ఏ విధంగా చెప్పదలుచుకున్నారో రచయిత్రి సూటిగా, చక్కగా, విసుగు లేకుండా, విరామం లేకుండా చెప్పడం అనేది చాలా అద్భుతమైన అభివ్యక్తి అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ప్రయాసలు పడి ప్రాసలకు పోయి చేసే కవిత్వం కంటే కూడా పాఠకుడికి సూటిగా గుండెల్లో గుచ్చుకునేలా లేదా గుండెల్ని కదిలించేలా రాయడం అనేది అందరికీ సాధ్యం కాదు. అది కేవలం కొందరి వల్లే అవుతుంది. వాళ్ళలో డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు ఒకరు. ఇంకా ఏమంటున్నారంటే నేను పక్షినే అంటున్నారు. అంటే ఇక్కడ అన్నీ చదివితే ఇంకా మీరేం చదువుతారు అంటే, ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును, నీడల్ని, ప్రతి ఉద్వేగాల్ని, మనిషి యొక్క విషయాల్ని, మట్టి పరిమళాన్ని, ఆడపిల్ల గురించి, ప్రేమ గురించి, ఆశీస్సుల గురించి, పిచ్చుకల గురించి, వాన చినుకుల గురించి, జ్ఞాపకాల గురించి, ఆనందం గురించి, ప్రతి విషయం గురించి చాలా విషయాలు ఇక్కడ మనసుకు సంబంధించిన, ప్రేమ బంధాలకు సంబంధించిన, స్నేహానికి సంబంధించిన, కన్నీళ్ళకు సంబంధించిన, ఊహలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కాలము, నెమలిక, విశ్వం గురించి, మనసుల గురించి, మనసుల గురించి, జీవితం గురించి, అనుభూతుల గురించి, భయం గురించి, మంచి గురించి, దివ్యమైన గమ్యం గురించి, భూమి గురించి, మజిలీల గురించి, ఆకాశం గురించి, ఆశయాల గురించి ప్రతి విషయాన్ని ఆవిడ కవిత్వ రూపంలో చెప్పారు. ఇది
ఎంత ఇంత చిన్న పుస్తకంలో విజయలక్ష్మి పండిత్ గారు ఎంత అద్భుతంగా రాశారు అనేదానికి అసలు కొలమానాలు కానీ కొలబద్దలు కానీ లేవు. ఒకసారి మీరు చదివి చూడండి, ఏకత్వ జ్ఞానం మీకు అర్థమవుతుంది. ఇంత బాగా చెప్పొచ్చా అని. చాలా చిన్న చిన్న కవితలు ముద్దుగా ఉంటాయి. చదవండి మీరు కూడా.